తిరుమల లడ్డు వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు బృందానికి ఐపీఎస్ ఆఫీసర్ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని చీఫ్ గా నియమించింది. నటి కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ విశాల్ గున్నీకి మరియు కాంతి రాణా టాటాకు హైకోర్టులో ఊరట లభించింది. అక్టోబర్ 1 వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల వరదల వల్ల ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేన పార్టీలో చేరనున్నారు. విజయవాడ వరద బాధితులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు 1,50,000 మందికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. ఈకేవైసీ ప్రక్రియకు హాజరు కాని 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 33% దసరా బోనస్ కానుకగా అక్టోబర్ 9న చెల్లింపు చేసేటట్లు ప్రకటన చేసింది. తెలంగాణలో హైడ్రా బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. విశాఖపట్నం సమీపంలో తాటిచెట్లపాలెం వద్ద మంత్రి నారా లోకేష్ కాన్వాయ్లో ఒక కారు తన కారును ఢీకొట్టిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పేర్కొనగా, వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కారుకు ఎంత ఖర్చు అయితే అంత నేనే భరిస్తానని హామీ ఇచ్చాడు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ అరిజోనా క్యాంపెయిన్ ఆఫీస్ సిబ్బందిపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్బీకే 109 అనే టైటిల్ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరాజ్ సినిమా ఈ నెల 27న థియేటర్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆన్లైన్ లో బుకింగ్ అందుబాటులో ఉండగా కొన్ని చోట్ల టికెట్స్ అందట్లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పళని క్షేత్రంలో ఇచ్చే పంచామృతం ప్రసాదంపై ఆరోపణలు చేసిన తమిళ డైరెక్టర్ మోహన్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా, త్రిష హీరోయిన్ గా మణిరత్నం తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రణబీర్ సింగ్ ఆలియా భట్ కూతురు పేరు సజెస్ట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ అని ఆలియా భట్ పేర్కొన్నారు. యూట్యూబర్ హర్ష సాయి కోసం నర్సింగ్ పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచార కేసు నమోదైంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఈ నెల 27 నుంచి జరగనున్న 2వ టెస్టులో స్టార్ ఫేసర్ బూమ్రాకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. నాని వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సరిపోదా శనివారం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు రాబట్టింది. అయితే రేపు ఓటీటీలోకి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. నటుడు మోహన్ బాబు ఇంట్లో 10 లక్షల దొంగతనం జరిగినట్లు ఆయన రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. పని మనిషి చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. నేను ట్వీట్ చేసిన దాన్ని మీరు అపార్థం చేసుకుని వేరేలా మాట్లాడుతున్నారని ఒకసారి పూర్తిగా చదివి అర్థం చేసుకోమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రంజీలో ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాబబుల్స్ లో కోహ్లీతో పాటు రిషబ్ పంత్ పేరును కూడా డీడీసీఎఫ్ చేర్చింది. అత్యాచారం కేసులో జానీ మాస్టర్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు 4 రోజులు పోలీస్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ అథ్లెట్ దీప్తి ఇవాంజీకి సీఎం రేవంత్ రెడ్డి ₹1 కోటి చెక్కుతో పాటు గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నటి ఉర్మిళా మటోండ్కర్ తన 8 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మెసిన్ అఖ్తర్ మీర్తో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం.